ఇది అంగళ వీధి. ధనమిచ్చి కొరగిన వారందరూ ఇచ్చోటనే ఉన్నారయ్యా. ఎలంగత్తి ఒక్కసారి గట్టిగా కాకవేయమయ్యా. దేవి, ఇప్పుడు నేను ఏమని ఘోషింపవలయును? ఏమని ఘోషింపవలయునా? ఆ మాట నన్నే అడుగుచున్నారా స్వామి? క్రయధనమును కమ్ముకుని వారిట్లో అట్లే కానివ్వ స్వామి, అట్లే కానివ్వు. అయ్యలారా, ఓ వారణాసి పౌరులారా, భాగ్యవంతులారా, ఈ అమ్మ గుణగణములు చెప్పుచున్నాను. సావధానముగా ఆ కర్ణింపుడి మహాత్ములారా. గుణముల దొంతి కుల మేల్బంతి జబంతి అన్నుల తల కట్టుల యందు చామంతియగు దయమాలి దాసిగా అమ్ముకో దలచినాడ వాడవాడల చిరి దుఃఖం విచ్చి అనుకొనుడు ఓ వారణాసి పౌరవరులారా, మీరు వారణాసి పౌరవరులారా, మీరును మరి భాగ్యవంతులారా. యమా జవదాని అరుగదీరి యువతీలనా
దివ్యానురక్తి మాత్రమైన అనుమాత్రమైన బొంకను మాట ఎరుగదు ఈ కలుస విహీన నవ్వులగునైన బొంకను మాట ఎరుగదు కోపం వెరుగదు వెరుగది గుణ విధాన నిశాంత ఎరులాద తను దూరుచున్న సుంత సుంత కోపం వెరుంగదు ఈలతాంగి 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 సమస్త భూపాల మకుట భవ్యమలికా దిశబలిత పాలుడైనా సార్వభౌముని సార్వభౌముని శ్రీ శ్రీ నాథ హరిచంద్రు భార్య దాసిగా 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 పెంగొనరయ్యా ఓ ధన్యులారా వారణాసి పౌరులారా ఒక కళాభిమాని చాణగ్రేశ్వరుడు గారు నా కళను దీవించి నన్ను ఆశీర్వదించి పుట్టినరోజు సందర్భంగా నాకు 100 రూపాయల బహుకృతిగా సమర్పించారు. వారిని ఆ కళామ తల్లి అష్టైశ్వర్య భోగభాగ్యాలు చేకూర్చి వారిని దీవించి ఆశీర్వదించునుగా కానీ మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. వారికి మా కళాభివందనాలు తెలియజేస్తున్నాను. ఎక్కడ ఎవరయ్యా భానుశ్రీ ఎక్కడ చూస్తున్నది? అయ్యా బ్రాహ్మణోత్తమ, అయ్యా ఇక్కడనే మందభాగ్యుడనని నేనయ్యా. అయితే నీ పేరేమిటో? నేనెవరినైనా మీకేమయ్యా? అదేమిటో పేరు చెబుతుడుగా సందేహించుస్తుంటే మరి ఈ కాంతిని ఎక్కడ తగలించదమయ్యామయ్యా? అయ్యా బ్రాహ్మణోత్తమ, దొంగతనములో వరదనములో భాగ్యవంతుడని ఏదైనా బాధలేదు. పింగిది పింగిది
అది దొంగ సొమ్మనుడకు అప్పురమ్మ ఎలాగయ్యా నీ అదృష్టం చేత ఈ కాంత నీకెక్కడో లభించింది అంటావు బోయేవాడికి రామశిలుకులాగా ఇప్పుడుకైనా నీ పేరు చెప్పలేవటయ్యా. అవును మహాత్మా, నా అదృష్టము చేతనే లభించినదయ్యా. మహాత్మా, నేను హరిశ్చంద్రుడను, ఆమా ఈమె నా భార్య అయ్యా, చంద్రమతి. ఎలాగూ కౌసుకునికి అప్పు మరి అరసినది నీవేనటయ్యా. అవును మహాత్మా, తపోధరుడైన ఆ మహామునికి నీవెట్ట రుణపడితివి. నా రాజ్య సర్వస్వమును ఆ మునికి ధారమైనప్పుడు దారబోయినప్పుడు ముందు యజ్ఞార్థమై ఇచ్చేదన్న ధనమును నేను ముందుగా నిరూపింపలేకపోవటం ఇందు పత్రములుగా సాక్షులు ఎవరైనా ఉండారటయ్యా. సత్యశీలమే పత్రము, పత్రము మా ఉభయుల చిత్తములే సాక్ష్యములయ్యా. ఓర్యమాయకుడా, పత్రములు సాక్షులు లేని అప్పుకు భయపడి నిక్షేపం లాంటి లాలు నమ్ముకుడుస్తున్నావా? రాజా, నాకిప్పుడు మంచి ఉపాయము దోసినది. నీ పక్షమును నేను న్యాయవాదము కైకొని రాయి బుద్ధి వాదించదను. త్రోవపోయిన వాడు లేడి ఎప్పుడు గణించుటలోను, పత్రములు సాక్షులు లేని బాకీలు వసూలు చేయటలోను మన్ను మించిన వారి కాశికాపురములు ఎక్కువగలడు. నా ఎత్తడ వాడు నీకుండా ఆ విశ్వామిత్రుడు నిన్నేమి చేయను. ఇక రండయ్యా. హరిశ్చంద్ర, అయ్యా, నీకిప్పుడు పెద్దవారి సహాయ సంపత్తి కూడా లభించినది. ఆలస్యం ఎందుకయ్యా? రమ్మయ్య, బయలుదేరమయ్యా. అయ్యలారా, మీరిరువురును మహాబ్రాహ్మణులు, ఎవరేమన్నారా? కానీ ఊరకుండుడయ్యా, నాకెవ్వరి సహాయం అక్కరలేదు. నా సత్యమే నన్ను రక్షింపవలేను, కానీ ఇటులంతా ధనము వచ్చిన రాణి గాదిరా చోదిన గెడు కష్టముల్ సజ్జనే నీవు తేని ఇటు సూర్యుడటు త్రోజనేని విండి మీరు ముమ్మాదిగిన్ సత్యసంధుడు వెనను ధర్మ పట్ల కొంచెం సడల వెలవడను. అందుకే అలాగున కౌసుకుడే పాలన్న ధనాశతో వలదుడుకుము నీకేలయి వేదాంతము పాలల్లది పిల్లి గలదే పలికింపచూడా. పాలల్లది పిల్లి గలదే పలికింపచూడా. పాలల్లది పిల్లి గలదే, పాలల్లది పిల్లి గలదే. అయ్యా మహానుభావ, ఆ మీరు బాచుకుడుకు వచ్చిరా లేక పాలు పిల్లి పిల్లి పాలు అని భజన చేయటకు వచ్చిరా? అదియా నీ సందేహము. మా ఆయవారో జోలు చూసి దానికి గడువు చూస్తున్నామేమో. మా దగ్గర ఉన్న కాసుల మూట తెంపు చేయవయ్యా, దాసిని కొంటాం. ధర చెప్పవయ్యా. మహాత్మా, మహాత్మునికి ధర చెప్పుమయ్యా. విప్రోత్తమ, నా నామధేయ నక్షత్రేశ్వరుడు. మరి తమ యొక్క నామధేయం ఏమిటయ్యా? కాశికాపురములో నన్ను కాలకౌస్తి శాస్త్రి అందురయ్యా. కాలకౌశక శాస్త్రి గారు. సరే మహాత్మా, అయ్యా నేను కావలైన అన్న దంతాబలంబపై బలవంతుడ కండు నిలిచే పైకి రతనౌ బాదడి దౌగా
వచ్చేదను దాసిని పంపివేయం. హరిశ్చంద్ర, అదిగో విశ్వేశ్వరుని దేవాలయం. నేను ధనమదుకుని వచ్చిదనయ్యా, నీవు చోట ఉండమయ్యా. అడులోనే మహాత్మా. అమ్మా, నేను వెలుచున్నాను తల్లి, నేను వెలుచున్నానమ్మా. ఇన్ని నాడు ఈ అరణ్యములోనే బిడ్డవల చూసుకుంటేవి తల్లి. నా యందు ఏదైనా తప్పు ఉందనో క్షమించుమమ్మ. నా యందు ఏదైనా తప్పు ఉన్నానో క్షమించుము తల్లి. నేను వెలుచున్నానమ్మా, నేను వెలుచున్నాను తల్లి, నేను వెలుచున్నాను. వచ్చుచున్నాడయ్యా, అదనమా వచ్చుచున్నాడు. ప్రాణేశ్వర, మీ దృష్టి నుండి సైతము తొలగింపబడి పరాధీనుడైపోతున్నాను స్వామి. మీ దృష్టి నుండి సైతము తొలగింపబడి పరాధీనుడైపోతున్నాను ప్రాణేశ్వర. ఇక నాకు దిక్కెవరు ప్రాణేశ్వర, ఇక నాకు దిక్కెవరు? కదలవే కదలవే విప్రుడడలే జనకమల్లే. కదలారని మోము కనదిల్డు పదవేగని విప్రుడడలే చుటకమల్లే. పదవేగని విప్రుడడలే చుటకమల్లే. మీనో నడుతే నిలాననాడు నడవమా నడువవాయనే నడువవాయనే విప్రుడడలే చుటకమల్లే. నడవవేయని విప్రుడడలే చుటకమల్లే. పడమో పడమో మేరు తుడువ నిల్డు సాగము సాగవేగని బటుల్లాగవచ్చుటకమల్నే. సాగవేగని బటుల్లాగవచ్చుటకమల్నే. ఇప్పుగా ఇప్పుగా మీ ముఖము గని పరమ కరుణాసనాద కాలగతి మీకు దూరస్తురాలనగుచో. వెడలు కన్నీట పాదములు కడిగి మీకు ప్రణతులిడుతున్నదానా సద్గుణ విధానా. చీచీ కఠినాత్మ హరిశ్చంద్ర, నీవు నిక్కముగా కిరాతకునికి జన్మింపవలసిన వాడవే, కిరాతకునికి జన్మింపవలసిన వాడవే. గలమునందాల్పవలసిన అలముదండ గలమునందాల్పవలసిన అలారుదండ
మత్తన గొప్పించు భంగిగాగా అఖిల సామ్రాజ్య భోగం బులందదగిన అఖిల సామ్రాజ్య భోగం బులందదగిన నమ్మితినే బానిసగను ఆ ఆ ఆ రాసి అయ్యా కదలవా మరి వచ్చుతున్నానయ్యా, కొంత తడవు గడువు సంగమయ్యా. ప్రాణేశ్వర, విధి విధానం ఎవరు తప్పింతురు స్వామి, విధి విధానం ఎవరు తప్పింతురు. దుఃఖపడచుకొని ఆ కాల కౌశికుని సేవక వృత్తికి నన్ను అనుమతించి పంపివేయము స్వామి, అనుమతించి పంపివేయము. దేవి, నేను నిన్ను ఇప్పుడు అనుమతించుటి ఏమి దేవి, ఇప్పుడు అనుమతించుటి ఏమి? ఆగర్భశిర మందురాలవైన నిన్ను నేను పరులకు ఎప్పుడు విక్రయించి తిను నాటితోడనే నా అనుమతులన్నీ దేవి. ఇంత మాట్లాడుతున్నారు స్వామి. కనుసన్నన్ పనిగత్తెలల్ల ఇరువంకన్ గొల్వరానించు జీవనమే గాని గవెప్పుడు పరసేవా గుచ్చమా జన్మమునా దుర్గాంత దురంత దుస్తహ మహాక్రూరదాశంబునన్ వనిత నీటికి నీకు నా వలన 90 వనిత రాణివాసంపు భోగ భాగ్యంబులకు చెడి నూతనముగా దాసిగా వృత్తి అవలంబింపబోచున్న నీకు నేను కొన్ని వాక్యములు చెప్పుచున్నాను దేవి, సావధానం కాకనుడు దేవి. తల్లిదండ్రులు మరి వేరలేరిక సతీ, తల్లిదండ్రులు మరి వేరలేరిక సతీ, దంపతులుగా నీకిలా భోగ భాగ్య
శివశంకర్ గారు మమ్మల్ని మా కళాకారులను ఆదరించి మాకు చెరువు 100